బెస్ట్ మోరల్ స్టోరీస్. సిరిపురం గ్రామంలోని అతి పెద్ద ఆసామి రంగనాథం గారు. ఆయన ఆ ఊరిలోనే అతి పెద్ద ధనవంతుడు. ఆయన దగ్గర చాలా మంది పనివారు పనిచేస్తూ ఉండేవాళ్లు. వారిలో సోమయ్య, రాములమ్మ అనే దంపతులు కూడా ఆయన దగ్గర పనిచేసేవారు. సోమయ్య ఒట్టి సోమరిపోతు, చాలా బద్ధకస్తుడు. పాపం రాములమ్మ ఇంటి దగ్గర, పొలం దగ్గర పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉండేది. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా సోమయ్య పనిచేయడానికి ఒళ్ళొంచేవాడు కాదు. రంగనాథం గారు ఎన్నిసార్లు తిట్టినా, మందలించినా ఏదో ఒక వంక చెప్పి పని మానేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఉదయం అందరూ పనికి వెళ్తూ ఉండగా రాములమ్మ సోమయ్యను నిద్రలేపుతూ ఉంటుంది. ఏమయ్యా, పొద్దెక్కింది, అందరూ పనికి వెళ్తున్నారు, త్వరగా నిద్రలేచి నువ్వు కూడా పనికి బయలుదేరు, లేకపోతే అయ్యగారు కోప్పడతారు. సోమయ్య నిద్రమత్తుతో, నాకు కాస్త తలనొప్పిగా ఉంది, నేనీరోజు పనికి రాను, నువ్వెళ్ళో. నిన్న కూడా ఇలాగే సాకు చెప్పి పని మానేసి పడుకున్నావు. రోజూ ఇలాగే చేస్తే మనకిల్లెలా గడుస్తుంది? నేను పనిచేసినా చేయకపోయినా అయ్యగారు నా నెల జీతం నాకిచ్చేస్తారులేవే. ఆయన అలా ఇస్తున్నారు కాబట్టే నువ్విలా బద్ధకిస్తున్నావు. ఆయన దేవుళ్లాంటి మనిషి కాబట్టి మనలాంటి వారిని ఎంతో మందిని చేరదీసి పనిచ్చి మనల్ని పోషిస్తున్నారు. ఆయన దేవుళ్లాంటి మనిషేనే, అందుకే మనకి సాయం చేస్తున్నాడు. ఆయన సాయం చేస్తున్నాడని చెప్పి మనం పని మానేసి ఇంట్లో పడుకోవడం సరికాదు. నిన్న నువ్వు పనిలోకి రాలేదని అయ్యగారు చాలా కోపడ్డారు. ఈరోజు కూడా రాకపోతే నిన్ను పనిలోంచి తీసేస్తారు. ఇవాళ్ళొక్కరోజుకి ఏదో ఒకటి అయ్యగారికి చెప్పవే, రేపట్నుంచి పనిలోకొచ్చేస్తా. నువ్వివాళ్ల పనెగ్గొడతావని నాకు ముందే తెలుసు. ఎలా తెలుసు నీకు? నాకు రాత్రి కలొచ్చింది. అందులో ఇవాళ్ల కూడా నువ్వు పని మానేసినట్టుగా ఉంది. నా కలెప్పుడూ నిజమవుతూనే ఉంటుంది. అనుకున్నట్టుగానే ఈరోజు కూడా నువ్వు పని మానేస్తున్నావు. నువ్వు ప్రతిసారి నేను పని మానేస్తున్నట్టు కలకనీకంటే నాకు బంగారు నిధులు దొరికినట్టుగా కలకనొచ్చుగా. బాగుందయ్యా సంబడం. ఒళ్ళు కదలకుండా ఇంట్లో పడుకొని బంగారు నిధులు దొరికినట్టుగా కలలు కనమంటావా? కొంచెం ఆశకు హద్దుండాలి. అది కాదే నేననేది. నువ్వు కన్ని ప్రతి కల నిజమవుతూ ఉంటుంది. అదేదో కొంచెం మంచి కలలు కనొచ్చు కదా. ఎప్పుడు చూడు కూలి పనులు చేస్తున్నట్టుగానే కలకంటూ ఉంటావు. కలలేమైనా మనం అనుకున్నట్టుగా వస్తాయా? వచ్చిందాన్ని మనం ఆపగలమా? నీ తలరాత బాగోకపోతే నేనేం చేయగలను? బంగారు నిధులు దొరికితే సుఖపడేది కూడా నువ్వే కదే. ముందా బంగారం విషయం పక్కన పెట్టి పనికి వెళ్దాం పద. లేదంటే అయ్యగారు సరాసరి ఇక్కడికొచ్చేస్తారు. ఈ రోజు ఒక్కరోజుకి ఏదో ఒకటి చెప్పి నాకు సెలవిప్పించవే. రేపట్నుంచి వచ్చేస్తాను. నువ్వొస్తే రా, లేకపోతే మానే. నేనైతే అయ్యగారికేం చెప్పను అని సోమయ్యని కసురుకుంటూ రాములమ్మ పొలంలో పనికి వెళ్తుంది. అక్కడ పనివాళ్లందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయి ఉండగా రంగనాథం గారు పనులు పరిశీలించడానికి పొలానికి వస్తారు. ఏరా, అందరూ పనికొచ్చినట్టేనా? అక్కడ పనిచేసేవారిలో సీతయ్య రంగనాథం గారి దగ్గరకొచ్చి, అయ్యగారు, మన దగ్గర పనిచేసే అందరూ పనివాళ్లు పనికొచ్చారయ్యా. కాని 2 రోజులుగా సోమయ్య మాత్రం పనికి రావడం లేదయ్యా. రాములమ్మ మాత్రమే వస్తుంది. ఏమైందట వాడికి? పనికెందుకు రావడం లేదు? 2 రోజుల నుంచి రాకపోతే నాకు చెప్పాలి కదా. అయ్యా, ఇప్పుడైతే 2 రోజులయ్యా. 2 రోజుల క్రితం ఇంకొక 2 రోజులయ్యా. ఆ 2 రోజుల క్రితం ఇంకొక 2 రోజులయ్యా. ఇలా 2 రోజులకు ఒకసారి మాత్రమే పనికొస్తున్నాడయ్యా. ఆ రాములమ్మనిటు పిలవండి. సీతయ్య రాములమ్మని పిలిపిస్తాడు. రాములమ్మ, నీ భర్త పనికి రాకుండా ఇంటి దగ్గర ఏం చేస్తున్నాడు? అయ్యా, ఆయనకి కాస్త తలనొప్పిగా ఉందని రాలేదయ్యా. అయ్యా, ఇదే సాకు రోజూ చెప్పి పని మానేస్తున్నాడు. ఇలా పని మానేసి ఇంటి దగ్గర కూర్చుంటే తిండెవడు పెడతాడు? రేయ్, వెళ్ళి ఆ సోమయ్యని తీసుకురండి అని గట్టిగా అరుస్తాడు. పక్కనున్న వాళ్లలో ఒకరు వెళ్లి ఇంటి దగ్గరున్న సోమయ్యని తీసుకుని పొలానికొస్తారు. ఏరా సోమయ్య, ఇలా ఎంతకాలం ఇంట్లో పడుకొనుంటావు? నీ భార్య ఎండలో కష్టపడి పనిచేస్తూ ఉంటే ఇంట్లో కూర్చొని ఉండడానికి నీకు సిగ్గుగా లేదు? అయ్యా, కాస్త తలనొప్పిగా ఉండి ఈరోజు పనికి రాలేదు.
రేపటి నుంచి తప్పకుండా వచ్చేస్తానయ్యా. సీతయ్య, ఈ రోజు నుంచి వీడు రాను రోజులకి జీతం తగ్గించి వచ్చిన రోజులకు మాత్రమే జీతం ఇవ్వండి. కడుపు మాడితేరి వీడు దారిలోకొస్తాడు. అలాగేనయ్యా, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. సోమయ్య, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. నీ భార్య ఎండలో కష్టపడి పనిచేస్తూ ఉంటే నువ్వు కూర్చొని తింటున్నావు. నిన్ను నమ్ముకొనొచ్చిన నీ భార్యని సుఖపెట్టడం మానేసి కష్టపెడుతున్నావు. ఇక మీదటైనా నువ్వు మారితే సుఖపడేది కూడా నువ్వే. అదర్థం చేసుకుని కాస్త ఒళ్ళు వంచి పనిచేయడం అలవాటు చేసుకో. రాను నీలో సోమర్తనం ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాగే కొనసాగితే నిన్ను పనిలోంచి తీసేయడం ఖాయం. అయ్యా అయ్యా, అంత పని చేయకండయ్యా. పొట్టకుటి కోసం ఇక్కడి దాకా వచ్చాం. మా మీద దయ ఉంచి ఈ ఒక్కసారికి ఆయన్ని క్షమించండి. రేపటి నుంచి ఆయన్ని పనికి తీసుకొచ్చే బాధ్యత నాది. సోమయ్య, రాములమ్మ ముఖం చూసి ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను. ఇదే ఆఖరిసారి. మళ్ళీ నువ్వు పని మానేసినట్టు తెలిస్తే అదే నీకు ఆఖరి రోజు. సోమయ్య సరే అన్నట్టుగా తలదించుకుని వింటాడు. రంగనాథం సీతయ్యని పిలిచి, సీతయ్య, ఆ చెరువు పనులు ఎంతవరకు వచ్చాయి? అయ్యా, చెరువు తవ్వడానికి మనుషులు కావాలి. ఎవరిని తీసుకువెళ్లాలో చెప్పండి. ఈ సోమయ్యని నువ్వు రేపటి నుంచి చెరువు తవ్వే పనిలో పెట్టు. చెరువు పనులు ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత మంచిది. వర్షాకాలం రాబోతోంది. త్వరగా చెరువు పనులు పూర్తి చేస్తే వర్షపు నీరు నిల్వ చేయవచ్చు. అయ్యా, ఆ పనికి సోమయ్యను ఉపయోగిస్తే ఆ పని పూర్తవుతుందంటారా? అసలే సోమయ్య 2 రోజులకు ఒకసారి పనికొస్తాడు. అదంతా నాకు తెలియదు సీతయ్య. సోమయ్యను తీసుకెళ్లి చెరువు పనులు పూర్తి చేయండి అని చెప్పి రంగనాథం వెళ్ళిపోతాడు. సీతయ్య సోమయ్య వైపు చూస్తూ, సోమయ్య, అయ్యగారు ఏం చెప్పారో విన్నావుగా? నువ్వెంత తొందరగా ఆ చెరువు పని పూర్తి చేస్తావో చూద్దాం. రేపు ఉదయాన్నే అక్కడికొచ్చేయి అని చెప్పి సీతయ్య తన పనికి తను వెళ్ళిపోతాడు. సోమయ్య ఇంటికొచ్చి అదే పనిగా ఆలోచిస్తూ ఉంటాడు. రాములమ్మ దగ్గరకొచ్చి, ఏంటయ్యా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అయ్యగారు ఆ చెరువు పని నాతో పూర్తి చేయించమని చెప్పారు. నా వల్ల అవుతుందా లేదా అని ఆలోచిస్తున్నాను. అయ్యగారు నీకు ఆఖరి అవకాశం ఇచ్చారు. అది నువ్వు నిలబెట్టుకుంటే మంచిది అని చెప్పి రాములమ్మ వెళ్ళిపోతుంది. సోమయ్య అలాగే ఆలోచిస్తూ పడుకుంటాడు. తెల్లవారుజామున రాములమ్మ నిద్రలేచి సోమయ్యను కూడా నిద్రలేపుతుంది. ఏవయ్యా, ఓసారి నిద్రలే. "ఛ్! పిలిచేది నిన్నే. ఓసారి లెమ్మంటుంటే." ఏంటే, ఇంకా తెల్లవారక ముందే నిద్ర లేపుతున్నావేంటి? నువ్వు నాకొచ్చే కలలు నిజమవుతాయని అంటావు కదా. ఈ రోజు ఒక అద్భుతమైన కలొచ్చింది. ఏమిటది? తెల్లవారిన తర్వాత చెప్పొచ్చు కదా. తెల్లవారితే మర్చిపోతానని ఇప్పుడే లేపుతున్నాను. సరే, ఏంటో చెప్పు. నువ్వెప్పుడూ బంగారు నిధి దొరుకుతుందా అని అడుగుతూ ఉంటావు కదా. ఈ రోజు నాకు అదే కలొచ్చింది. నువ్వు చెరువు తవ్వుతూ ఉంటే బంగారు నిధి నీకు దొరికినట్టుగా కలొచ్చింది. అందులోనూ తెల్లవారుజామున వచ్చింది కనుక ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నువ్వు త్వరగా వెళ్ళి ఆ చోటు తవ్వి చూడు. మళ్ళీ తెల్లవారితే అందరూ వచ్చేస్తారు నిజంగా నిధి దొరికినట్టు కలొచ్చిందా అని ఆత్రంగా అడుగుతాడు. వచ్చింది కాబట్టే నిన్ను లేపి నీకు చెప్పేది. ముందు వెళ్ళి ఆ పంచుడు. త్వరగా వెళ్ళు. సోమయ్య హుటాహుటిన చెరువు ప్రాంతానికి వెళ్లి తవ్వడం మొదలు పెడతాడు. తెల్లవారేసరికి చెరువులో పని మొత్తం పూర్తి చేస్తాడు. తెల్లవారిన తర్వాత పనివాళ్లందరూ వచ్చి చూసేసరికి సోమయ్య చెరువు తవ్వుతూ కనిపిస్తాడు. అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఈలోగా అక్కడికొచ్చిన సీతయ్య ఇలా అంటాడు. ఏంట్రా సోమయ్య, మేం చూస్తుంది కలా నిజమా? ఇంత పొద్దున్నే నువ్వొచ్చి పనిచేస్తున్నావా? సోమయ్య వెనక్కి తిరిగి అందర్నీ చూసి కొంచెం కంగారు పడుతూ, అంటే అయ్యగారి పని త్వరగా పూర్తి చేయాలని చెప్పారు కదా, అందుకే ఉదయాన్నే వచ్చి ఈ పని పూర్తి చేశాను. ఒక్క పూటలో పని పూర్తి చేసినందుకు అక్కడ పనివాళ్లందరూ సోమయ్యని మెచ్చుకుంటారు. ఈ విషయం తెలిసిన రంగనాథం గారు కూడా సోమయ్యని అభినందిస్తారు. కాని సోమయ్య రాములమ్మ దగ్గరకొచ్చి, అది కాదే, నువ్వు చెరువులో నిధి దొరుకుతుందని చెప్పబట్టే కదా నేనా చెరువంతా తవ్వాను. ఎక్కడా దొరకలేదు. అయ్యా, నువ్వే నాకు పెద్ద బంగారం. ఇంక నాకు బంగారం అవసరమా? చూసావా,
ఈ రోజు నువ్వు చేసిన పనికి నీ తోటి పనివాళ్ళందరూ నిన్ను మెచ్చుకున్నారు. అయ్యగారు కూడా నిన్ను అభినందించారు. అదే నువ్వు ప్రతిరోజు ఇలాగే పనిచేస్తే మనకు బంగారం లాంటి భవిష్యత్తు దొరకదా? నువ్వే చెప్పు. సోమయ్యకి అసలు విషయం అర్థమైంది. తనని పనికి పంపించడానికి రాములమ్మ అబద్ధం చెప్పిందని తెలుసుకుంటాడు. పశ్చాత్తాపంతో రాములమ్మతో ఇలా అంటాడు. నిజమేనే, నేను సరిగ్గా పనిచేయని రోజుల్లో అందరూ నాతో పాటు నిన్ను కూడా నిందించేవారు. నిన్న అయ్యగారన్న మాటలకి నాకంటే నువ్వే ఎక్కువ బాధపడ్డావు. ఇక మీదటలా జరగదే. నేను కష్టపడి పనిచేసి నా భార్య గౌరవాన్ని నిలబెడతాను. ఇన్నాళ్ల నా కష్టం నేటితో తీరింది. ఇక మీదట ఎవ్వరూ నా భర్తని సోమరిపోతూ అని అనరు. రాములమ్మ, ఇక మీదట నువ్వేం చెప్పినా చేస్తానే. నువ్వు చెప్పిందే చేస్తాను. నీ గౌరవానికి ఎటువంటి ఆటంకం కలిగించను. సోమయ్య మాటలకి రాములమ్మ సంతోషపడుతుంది. ఆ రోజు నుంచి సోమయ్య సోమరితనాన్ని పక్కన పెట్టి రాములమ్మ చెప్పినట్టుగా పనిచేసి అందర్లో మంచి పేరు తెచ్చుకుంటాడు. వీరబాబు ఊరూరు తిరిగి గారడీ విద్యలు చేసే ఒక మాయల మరాఠీ. తను పొట్టకుటి కోసమే గారడీలు చేస్తాడు కాని ఎవ్వర్నీ మోసం చేయడానికి కాదు. తన గారడీలతో అందర్నీ నవ్వించి వారి దగ్గర బక్షిష్ తీసుకునే చిన్న ఆటగాడు. ఒక్కో రోజు తన గారడీ ప్రదర్శిస్తూ అన్ని ఊర్లు తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు ఒక ఊర్లో గారడీ చేస్తూ ఉండగా, రండి బాబూ రండి, పొట్టకుటి కోసం ఈ పేదవాడు చేసే గారడీ చూడండి, ఈ జానెడు పొట్ట కోసం నేను పడే పాట్లు చూడండి అని అందర్నీ దగ్గరికి పిలుస్తూ తన చేతిలో కోడిపెట్టని పట్టుకుని పక్కనున్న వ్యక్తిని ఇలా అడుగుతాడు. బాబూ, నా చేతిలో ఏముంది? నీ చేతిలో ఉన్నది కోడిపెట్ట. సరిగ్గా చూసి చెప్పు బాబూ, నా చేతిలో ఏముంది? నీ చేతిలో కోడిపెట్ట ఉంది. అందరూ చూస్తున్నారు కదా, నా చేతిలో ఏముంది? అక్కడకు చేరిన జనమంతా కోడిపెట్ట, కోడిపెట్ట, కోడిపెట్ట అని గట్టిగా సమాధానమిస్తారు. అలాగే ఇప్పుడు ఈ కోడిపెట్టని ఈ గంప కింద పెడితే ఏమవుతుంది? కోడిపెట్టని గంప కింద పెడితే గుడ్డు పెడుతుంది. అలాగైతే ఇప్పుడే ఈ కోడిపెట్టని గంప కింద పెడుతున్నాను. ఏమవుతుందో చూద్దాం అని తన చేతిలో ఉన్న కోడిపెట్టని పక్కనున్న గంప కింద పెట్టి తన చేతిలో ఉన్న మంత్రదండంలాంటి కర్రతో ఇలా అంటాడు. అబ్రకదబ్రా ఆనందో బ్రహ్మ, అబ్రకదబ్రా ఆనందో బ్రహ్మ అని అన్న తర్వాత గంపని పక్కకి తీస్తాడు. ఆశ్చర్యంగా తను గంప కింద కోడిపెట్టను పెడితే కోడి పుంజు బయటకొస్తుంది. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉంటారు. ఆట ముగిశాక అందరి దగ్గరికి వెళ్లి ఎంతో కొంత సహాయం చేయమని అర్థిస్తాడు. కొంతమంది సహాయం చేస్తారు, మరికొంతమంది చూసి వెళ్ళిపోతారు. తనదేమీ పట్టించుకోకుండా మరొక ఆట కోసం సిద్ధమవుతాడు. అక్కడ్నుండి మరొక ప్రాంతానికి వెళ్తూ ఉండగా దారిలో ఎండకు వడదెబ్బ తగిలిన చిలుకను చూస్తాడు. అయ్యో, ఈ చిలుకకు వడదెబ్బ తగిలినట్టుగా ఉంది అని తన దగ్గరున్న నీటిని చిలుకకు తాగించి దానిని నీడలో ఉంచి అది కోలుకునేంతవరకు సేవ చేస్తాడు. అది కోలుకొని లేచిన తర్వాత దానికొక జాంపండిస్తాడు. చిలుక జాంపండు తిని పండు తాత సుఖీ భవ అని దీవిస్తుంది. చిలుక అలా దీవించేసరికి వీరబాబు ఆశ్చర్యపోయి, హే చిలుక, నువ్వు మాట్లాడుతున్నావా? భలే ఆశ్చర్యంగా ఉంది. గారడీలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచే నన్నే ఆశ్చర్యపరిచావు. ఎండకు కళ్ళు తిరిగి పడిపోయిన నాకు దాహం తీర్చి సేవ చేసి ఇప్పుడు ఆకలి తీరుస్తున్నావు. నేను నీకు రుణపడి ఉంటాను. చిలుక, నీ మాటలు వింటుంటే నా మనసుకు ఎంతో సంతోషంగా ఉంది. అసలు నీకీ మాటలెలా వచ్చాయి? చాలా చక్కగా మాట్లాడుతున్నావు. నీవు గాని నా వద్ద ఉంటే నా ఆట రసవత్తరంగా సాగుతుంది. నువ్వు నాతో వస్తావా? నీకే లోటు లేకుండా చూసుకుంటాను. నేను నీతో ఉంటాను, కానీ ఒక షరతు. నన్ను పంజరంలో బంధించను అని నాకు మాట ఇస్తే నేను నీతోనే ఉంటాను. నువ్వేం చెప్పినా చేస్తాను. ఓహో, నీకు పంజరం అంటే భయమా? నీకు నేను మాటిస్తున్నాను. నిన్ను నా ప్రాణమిత్రుల్లా చూసుకుంటాను. నువ్వీ విశాల గగనంలో ఎక్కడికైనా ప్రయాణం చెయ్యి, ఎక్కడికైనా వెళ్ళు. కాని మళ్ళీ తిరిగి నా వద్దకే రావాలి. నిన్ను మాత్రం పంజరంలో అస్సలు పెట్టను.
నేను కేశవుడనే జ్యోతిషుడి దగ్గర ఉండేదాన్ని. అతను నన్ను పంజరంలో బంధించి అందరి దగ్గరికి తీసుకువెళ్ళి నాతో ఒక కాగితపు ముక్కను తీయమని చెప్పి తనందరికీ జాతకాలు చెప్పేవాడు. కానీ తను చెప్పేదంతా అబద్ధమే. ఒకసారి ఏం జరిగిందంటే, ఫ్లాష్ బ్యాక్లో కేశవుడు చిలుక ఒకరోజు రాజుగారి అంతఃపురానికి జ్యోతిష్యం చెప్పడానికి వచ్చారు. రాజుగారు అతని భార్య ఇద్దరూ జాతకం చెప్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడికి కేశవుడు చిలుకను పంజరంలో పెట్టి తీసుకొనొస్తాడు. రాజుగారికి ప్రణామములు, రాణిగారికి ప్రణామములు. నేను జాతక బ్రహ్మ, జ్యోతిష్య పండిత కేశవుణ్ణి. ఈ భూమండలంపై నేను జాతకం చెప్పని రాజంటూ లేడు. ఎందరో మహారాజులకు జ్యోతిష్యం చెప్పి వారి మన్ననలను బహుమతులను పొందినవాణ్ణి. ఈరోజు మీకు జ్యోతిష్యం చెప్పడానికి నా గారాల పట్టి చిట్టి చిలుకను తీసుకుని మీ దగ్గరికి వచ్చాను. చిలకమ్మ, రాజుగారికి రాణిగారికి జ్యోతిష్యం చెప్పాలి. బయటకు వచ్చి నిజమేంటో చెప్పమ్మా అని పంజరం తలుపు తీసి చిలుకని బయటికి పిలుస్తాడు. చిలుక బయటకొచ్చి అంతఃపురం మొత్తం దొరక్కుండా ఎగురుతుంది. కేశవుడు చిలుకను పట్టుకోవడానికి నానా తంటాలు పడతాడు. కాని దొరక్కుండా రాజుగారు రాణిగారి మధ్యకొచ్చి, మహారాజా, మీకు నిజమేంటో చెప్పమని కేశవుడు నాకు చెప్పాడు. కనుక మీకు నిజానిజాలు చెప్తున్నాను. కేశవుడు ఒట్టి మాయగాడు. అందరికీ అబద్ధాలు చెప్పి అదే జ్యోతిష్యమని నమ్మించి అందరి దగ్గర బహుమతులు పొందుతున్నాడు. నేను తన వద్దకొచ్చినప్పుడు నన్ను పంజరంలో బంధించను అని నాకు మాట ఇచ్చి, నేను తన దగ్గరకు వచ్చిన తర్వాత నన్ను పంజరంలో బందీని చేశాడు. ఇన్నాళ్లకు మీ అంతఃపురంలో నాకు విడుదల లభించింది. ఈ కేశవుడు చెప్పేదంతా అబద్ధం. తనకు తగిన శిక్ష విధించి నాకు విడుదల ప్రసాదించండి. ఎవరక్కడా? ఈ కేశవుణ్ణి బంధించండి. మనల్ని మోసం చేయడానికి వచ్చిన ఈ మోసగాణ్ణి బంధించి చెరసాల్లో వేయండి అంటూ చిలుక వైపు చూస్తూ రాజుగారు ఇలా అన్నారు. చిలుక, నిన్ను చూస్తుంటే బహుముచ్చటగా ఉంది. నువ్వు మా అంతఃపురంలోనే ఉండి మమ్మల్ని అబ్బురపరచవలను. మాట్లాడే చిలుక మా వద్ద ఉందంటే మాక్కూడా ఎంతో గర్వకారణం. కనుక నీవు మా అంతఃపురంలోనే ఉండు. మహారాజా, నేను పక్షిని. ఈ విశాల ప్రపంచంలో విహరించేందుకు భగవంతుడు నాకు రెక్కలను ప్రసాదించాడు. ఒకే చోట ఉండి నా ఉనికిని నేను కోల్పోలేను. దయచేసి నాకు విడుదల ప్రసాదించండి. కుదరదు. నువ్వు మాట్లాడే చిలుకవు, కనుక ఇక్కడే ఉండాలి. భటులారా, ఈ చిలుకను పట్టుకోండి అని రాజుగారు భటులకు ఆదేశమిస్తాడు. భటులు చిలుకను పట్టుకోవడానికి ప్రయత్నించగా వారికి దొరకకుండా అంతఃపురంలో నుంచి బయటకొచ్చేస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు మనం వీరబాబు దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అలా రాజుగారి దగ్గర భటుల నుంచి తప్పించుకొని ప్రయాణం చేసి చేసి అలసిపోయి కళ్ళు తిరిగి పడిపోయాను. నీవు నన్ను రక్షించావు. సరే చిలుక, నిన్ను నేను పంజరంలో బంధించను. నాకే గూడు లేదు, నీకు పంజరం ఎక్కడి నుంచి తెచ్చేది? కనుక నువ్వు నా వద్ద ఏ భయం లేకుండా జీవించవచ్చు. నేను గారడీ చేసేటప్పుడు కొంచెం సహకరిస్తే కొన్ని కాసులు రాల్తాయి. నేను అబద్ధాలు చెప్పను, మోసాలు చెయ్యను. అలా నాతో చేయించను అని నాకు మాట ఇస్తే నువ్వేం చెప్పినా చేస్తాను. నువ్వు చిలక పలుకులు పలుకుతూ ఉంటే నాకదే చాలు. నేనెటువంటి గారడీలు చేయాల్సిన అవసరం లేదు, అబద్ధాలు చెప్పనవసరమూ రాదు. నీ చిలుక పలుకులు వింటే ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే. ప్రజల ముందు మనం సరదాగా 4 మాటలు మాట్లాడుకుంటే చాలు. నీ చిలక పలుకులే కాసుల్లాగుతాయి. మనం ఎవర్నీ మోసం చేయాల్సిన అవసరం లేదు, అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు. అలాగైతే నీతో స్నేహానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయినా నీకు మానవుల వలె మాటలెలా వస్తున్నాయి? ఈ ఆశ్చర్యానికి గల కారణమేంటి? నేను చిన్నదానిగా ఉన్నప్పుడు నన్నొక గ్రద్ద ఎత్తుకుపోయే ప్రయత్నంలో గాల్లో వదిలేసింది. నేను సరాసరి ఒక ఊర్లో కోడిపెట్ట సంసారంలో పడ్డాను. ఆ కోడిపెట్టను మానవులు సాకుతూ ఉండేవాళ్లు. వారి మాటలు విని విని నాక్కూడా మానవుల వలె మాట్లాడడం దానంతటా అదే వచ్చేసింది. అందువల్లే
మనమిద్దరం మంచి స్నేహితులమవ్వగలిగాము. అని ఇద్దరూ వేరొక ప్రాంతానికి గారడీ చేసేందుకు ప్రయాణమవుతారు. అలా నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ ఒక చోట సంత జరుగుతూ ఉండగా జనం అధికంగా ఉంటారు. ముందుగా చిలుక ఎగురుకుంటూ వెళ్లి, అక్కడ సంత జరుగుచున్నది, జనం అధికంగా ఉన్నారు అని వచ్చి వీరబాబుకి చెప్తుంది. వీరబాబు ఆ సంతలో గారడీ చేసేందుకు అంతా సిద్ధం చేసుకుంటాడు. రండి బాబూ రండి, పొట్టకూటి కోసం ఈ పేదవాడు చేసే గారడి చూడండి, ఈ జానడు పొట్ట కోసం నేను పడే పాట్లు చూడండి అని ముందుగా కోడి పెట్ట కోడి పుంజు గారడీ చేసి తర్వాత చిలుకను పిలుస్తాడు. కోడిపెట్ట గారడి చూశారు కదా, ఇప్పుడు తేనె పలుకులు పలికే చిలకను చూస్తారు. చిట్టి చిలకమ్మా, ఎక్కడ ఉన్నా ఇక్కడికి రావమ్మా అనేసరికి చిలుక ఎగురుకుంటూ వచ్చి వీరబాబు చేతి మీద వాల్తుంది. వచ్చానమ్మా, ఎందుకు పిలిచావో చెప్పమ్మా అని చిలుక మాట్లాడేసరికి అక్కడ జనం అధికంగా పోగవుతారు. మాట్లాడే చిలుక వచ్చింది అనేసరికి దాన్ని చూసేందుకు జనం ఎగబడతారు. జనులారా, మీరంతా కాస్త శాంతంగా ఉంటే మా చిలకమ్మ మీతో కొన్ని పలుకులు పలుకుతుంది. చిట్టి చిలకమ్మా, నువ్వు తోటకు వెళ్ళావా? వెళ్ళాను, జామ తోటకి వెళ్ళాను. మరి తీయని పళ్ళు తెచ్చావా? తెచ్చాను, కమ్మని పళ్ళు తెచ్చాను. మరి పళ్ళని గూటిలో పెట్టావా? పెట్టలేదు, గుట్టుక్కుమని మింగేశాను. మరి అమ్మ నిన్ను కొట్టలేదా? కొట్టలేదు, ఎందుకంటే నాకు అమ్మ లేదు. బాధపడొద్దు చిలకమ్మా, నీకు అమ్మలాంటి అన్నను నేనున్నానమ్మా. నువ్వు నా కన్నవి కాదు, మిత్రుడివి. నువ్వు నా ప్రాణమిత్రుడివి. నువ్వు మామూలు చిలకవి కాదమ్మా, మాటలు నేర్చిన చిలకవి. అవును చిలకమ్మా అని ఆట ముగిస్తాడు. వీరబాబు జోలె పట్టుకుని అందరి దగ్గరికి వెళ్లి తగిన సాయం చేయమని అడుగుతాడు. చిలక గాల్లో ఎగురుతూ, ఆకలితో ఉన్న పేదవాడికి తగిన సాయం చెయ్యండి. ఆ భగవంతుడు మీకే బాధలు రాకుండా చూస్తాడు. చిలుక మాటలకు అక్కడి జనం వీరబాబుకి తగిన సహాయం చేస్తారు. ఆ రోజు వీరబాబుకి అధిక మొత్తంలో సొమ్ము అందుతుంది. చిలుక వల్లే తనకి లాభం చేకూరిందని చిలుకని పొగుడ్తాడు. ఇద్దరూ ఆనందంగా ఉన్న సమయంలో అక్కడికి రాజుగారి భటులిద్దరూ వచ్చి చిలుకను తమకి అప్పగించమని వీరబాబుని బెదిరిస్తారు. హే మాయల మరాఠీ, మర్యాదగా నీ వద్ద ఉన్న చిలుకను మాకప్పగించు. నిన్ను ప్రాణాలతో వదిలిపెడతాం, లేదంటే నీ ప్రాణం తీసి చిలుకను తీసుకువెళ్తాం. మీరు నా ప్రాణం తీసినా సరే, నా ప్రాణానికి ప్రాణమైన చిలుకను మీకివ్వను. నీకు మాటలతో చెబితే వినేలా లేవు. నీకు తగిన శాస్తి చేస్తాము. భటులారా, తొందరపడి వీరబాబుని ఏమీ చేయకండి. నేను మీతో వస్తాను. వీరబాబుని వదిలేయండి. చిలకమ్మా, నేను నీకు మాటిచ్చాను, నీకెటువంటి హాని కలగకుండా చూసుకుంటాను అని. నిన్ను వీళ్ళకి అప్పగించి నీకు నేను ద్రోహం చేయలేను. భటులు వీరబాబుని కొట్టేందుకు ముందుకు వచ్చేసరికి వీరబాబు చిలుకను గాల్లోకి ఎగురవేస్తాడు. చిలుక ఎగిరిపోయేసరికి భటులు దాన్ని పట్టుకునేందుకు చిలుక వెంట పరిగెడతారు. వీరబాబు అక్కడ్నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. కొంత దూరం పరిగెత్తిన తర్వాత వీరబాబు ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉంటాడు. ఉన్నట్టుండి చెట్టు మీద నుంచి ఒక పండు జారి వీరబాబు మీద పడుతుంది. కళ్ళు తెరిచి చూడగా చెట్టు మీద చిలకమ్మ తన మీదకి పండు విసురుతూ ఉంటుంది. వీరబాబు సంతోషంతో, ఓహో చిలకమ్మా, తిరిగి మళ్ళీ నా చెంతకొచ్చావా అమ్మా? ఓహో, నా ప్రాణమిత్రుడా, నిన్ను విడిచి నేనెక్కడికి పోగలను? కొంత సమయంలోనే విడదీయరాని బంధాన్ని ఏర్పరిచావు అని వీరబాబు చిలుక మళ్లీ ఒక చోటికి చేరతారు. అక్కడుంటే వారి ప్రాణాలకు ముప్పని తెలిసి ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళిపోతారు. మళ్లీ ఎప్పట్లాగానే వీరబాబు చిలకమ్మ ప్రజల్ని ఆశ్చర్యపరుస్తూ సంతోషపెట్టేందుకు గారడీలు చేస్తూ ఉంటారు.